అందరికీ నమస్కారం అండి. ఈరోజు జగజ్జనని శ్రీ వారాహి అమ్మవారి దివ్య మహిమను గురించి తెలుసుకుందాం. సప్త మాతృకలలో అత్యంత శక్తివంతమైన దేవతగా శ్రీ వారాహి అమ్మవారిని శాస్త్రాలు వర్ణిస్తున్నాయి. ధర్మాన్ని రక్షించి భక్తులను కాపాడే దివ్య తల్లిగా ఆమెను ఆరాధిస్తారు. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం నుండి వెలిసిన దైవిక శక్తియే శ్రీ వారాహి దేవి. అందుకే ఆమె ముఖం వరాహ స్వరూపంలో ఉంటుంది. ఇది కోపానికి కాదు, ధర్మ రక్షణకు, దుష్ట సంహారానికి సంకేతం. అమ్మవారి చేతుల్లో శంఖం, చక్రం, ఖడ్గం, హలం, ముసలం వంటి దివ్య ఆయుధాలు కనిపిస్తాయి. ఇవి భక్తులను రక్షించడానికి, అధర్మాన్ని నాశనం చేయడానికి ఆమె సిద్ధంగా ఉన్నదనే భావాన్ని తెలియజేస్తాయి. భక్తుడు నిజమైన మనసుతో ఒక్కసారి ఓం శ్రీ వారాహ్యై నమః అని స్మరించినా అమ్మవారి కరుణా దృష్టి అతనిపై ప్రసరిస్తుందని ఆధ్యాత్మిక సంప్రదాయంలో విశ్వసిస్తారు. వరాహి అమ్మవారిని ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆరాధించే సంప్రదాయం ఉంది. అయితే భక్తి, శుద్ధమైన మనస్సు ఉంటే ఏ సమయంలోనైనా అమ్మవారిని ప్రార్థించవచ్చు. అమ్మవారికి ఎరుపు పూలు, కుంకుమ, దీపారాధన ఎంతో ప్రీతికరమని ఆగమ సంప్రదాయం చెబుతుంది. మన జీవితంలో ఎదురయ్యే భయాలు, ఆందోళనలు, అడ్డంకులు, శత్రుబాధలు తొలగాలని కోరుకుంటూ భక్తులు అమ్మవారి శరణు చేరుతారు. అయితే ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. పూజలు ఫలించుకోవడానికే కేవలం విధానం మాత్రమే కాదు, నిజమైన భక్తి, మంచి ఆచరణ, ధర్మ మార్గంలో నడవడం కూడా ఎంతో ముఖ్యమైనవి. అందుకే వరాహి అమ్మవారి ఆరాధన అంటే కేవలం కోరికలు తీర్చుకోవడం మాత్రమే కాదు, మనలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, సత్యం, ధర్మం పెంపొందించుకోవడం కూడా. అలాంటి దయామయి శ్రీ వరాహి అమ్మవారికి మనసారా నమస్కరిద్దాం. ఓం ఐం గ్లౌం శ్రీ వరాహ్యై నమః. ఈ మంత్రాన్ని భక్తితో స్మరిస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకుందాం. జై వరాహిమాత. ఫ్రెండ్స్, శ్రీ వారాహి అమ్మవారి స్వరూపం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అమ్మవారి దివ్య మహిమను మరింత లోతుగా తెలుసుకుందాం. సనాతన ధర్మంలో ధర్మానికి విఘాతం కలిగిన ప్రతిసారి పరమాత్మ వివిధ రూపాలలో అవతరించి భక్తులను రక్షిస్తాడు. అలాగే దేవతల శక్తుల నుండి అవతరించిన సప్త మాతృకలలో శ్రీ వారాహి అమ్మవారు అత్యంత శక్తివంతమైన దేవిగా ఆరాధించబడుతున్నారు. శ్రీ మహావిష్ణువు వరాహావతారంలో భూదేవిని రక్షించిన దివ్యశక్తి తరువాత దేవి శక్తిగా ప్రకాశించి వరాహి అమ్మవారి రూపంలో భక్తులను కాపాడుతుందని ఆధ్యాత్మిక సంప్రదాయం వివరిస్తుంది. వారాహి అమ్మవారి వరాహ ముఖం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. భూమిని సముద్ర గర్భం నుండి వెలికి తీసినట్లే మన జీవితంలో అజ్ఞానం, భయం, నిరాశ అనే చీకట్ల నుండి మనలను బయటకు తీసుకువచ్చే దయామయ తల్లి వారాహి అమ్మవారు. వారి చేతిలో ఉన్న ప్రతి ఆయుధం ఒక ఆధ్యాత్మిక అర్థాన్ని తెలియజేస్తుంది. శంఖం ధర్మానికి ప్రతీక, చక్రం అధర్మాన్ని నాశనం చేసే శక్తికి సంకేతం, ఖడ్గం అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానాన్ని సూచిస్తుంది. భక్తుడు అమ్మవారిని నిజమైన హృదయంతో ప్రార్థించినప్పుడు ఆమె కేవలం కోరికలను మాత్రమే తీర్చదు, ధర్మ మార్గంలో నడిచే శక్తిని, సరైన నిర్ణయాలు తీసుకునే బుద్ధిని కూడా ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే వారాహి అమ్మవారి ఆరాధనలో భక్తి, వినయం, సత్యం, ధర్మం ఎంతో ముఖ్యమైనవి. మనసారా ఒకసారి అమ్మవారిని స్మరించుకుందాం. ఓం ఐం గ్లౌం శ్రీ వరాహ్యై నమః. ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తూ అమ్మవారి కరుణా కటాక్షం మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిద్దాం. జై వారాహిమాత, నమోస్తుతే. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. మీకు ఏ దేవుడి గురించి వీడియో కావాలో కామెంట్లో తెలియజేయండి. అమ్మవారి కృప మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభమస్తు.